వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కృష్ణుడి మాయలు భాగవతం అయితే బాబు గారి మాయలు భాగవతం అని ఒక గ్రంథం రాయొచ్చేమో అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మనం చాలాసార్లు చెప్పుకున్నట్టే కూటమి ప్రభుత్వం alias టీడీపీ ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉందంటే, ఇచ్చిన హామీలకు మంగళం పాడేయటం లేదా మమ అనిపించడం, అది కాకపోతే మంగళవారం మాటలు. ఇప్పుడు కొత్తగా మంగళవారం అప్పులు. అసలు బాబు గారు గతంలో అంటే 95, 98 ఆ ప్రాంతాల్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో ఎంతో కొంత ఏదో చేస్తున్నట్టు చేసేవారు, చేయడానికి ప్రయత్నించేవారు. బట్ 2014 నుంచి 19 మధ్యలో అయితే కేవలం జనాల్ని ఏమార్చడం తప్ప, అదే లక్ష్యంగా పనిచేశారు తప్ప వేరే ఏమీ చేయలేదు. ఇక ఈ దఫా అయితే మరీ దారుణం. కేవలం ప్రచార యావ తప్ప మరి ఏమీ లేదు. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి గాలి మోటార్లో గాలికి తిరుగుతున్నట్టు అవసరం లేని పర్యటనలన్నీ చేస్తూ అవసరం లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు తప్ప, ప్రసంగాలు తప్ప ఎంతసేపు నేను క్వాంటమ్ వ్యాలీ తెస్తాను, అది తెస్తాను, ఇది తెస్తాను, ఇది చేశాను, హైదరాబాద్కి ఐటీ తెచ్చాను అనేటువంటి మాటలు ఆయన స్వగతం చెప్పుకోవడం తప్ప మరి ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదంటే ఏ పని ముందుకు సాగట్లేదు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇక ప్రతి మంగళవారం అప్పులు అయితే దాదాపుగా ఈ 14 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసేశారు అనేటువంటిది లెక్కలు బయటకు వచ్చాయి. మరి పోనీ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమన్నా ఉందా ఈ 2 లక్షల కోట్ల అప్పు చేసి అంటే ఏమీ లేదు. హామీలన్నీ అరకొరగానే అమలవుతున్నాయి. ఇంకా ఫ్రీ బస్ లేదు, ఇంకా చాలా పథకాలు రాలేదు. మొన్న అన్నదాత సుఖీభవ కూడా అరకొరగానే ఇచ్చారు, చాలామంది లబ్ధిదారులను తీసేశారు. మరి ఏంటి ఇప్పుడు అమరావతిలో 50 కోట్లు పెట్టి ముళ్ళ కంపలు తొలగించడం తప్ప ఇంక మిగతావన్నీ గ్రాఫిక్స్లోనే ఉన్నాయి. అక్కడ మళ్ళీ ఒక్క ఇటుక కొత్తగా పడింది ఏమీ లేదు. మరి ఏం చేస్తున్నట్టు ఇది అసలు ఇంతగా వైఫల్యం ఏంటి? పాలనా వైఫల్యం ఎప్పుడూ లేనిది, గతంలో ఎప్పుడూ లేనిది ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా విఫలమవటం ఏడాది పాలనలో అనేటువంటిది ఎప్పుడూ చూడలేదు అని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు తీవ్రంగా దుయ్యబడుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని alias టీడీపీ ప్రభుత్వాన్ని.